కోర్టు ఆదేశాలను పాటిస్తూ పోలీసుల సహకారంతో తాడిపత్రులు రాజకీయ కార్యక్రమాలు సాగిస్తారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. గతంలో లాగే పట్నంలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తారని చెప్తున్న పెద్దారెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎట్టకేలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన స్వగృహానికి చేరుకున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఆయన ఇంట్లో ఉన్నాం. మనం కేతిరెడ్డి పెద్దారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దారెడ్డి గారు చెప్పండి, అంటే ఈరోజు పోలీస్ బందోబస్తు మధ్య హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మీరు తాడిపత్రికి వచ్చారు. ఏంటి భవిష్యత్తు, అసలు ఏం చేయబోతున్నారు? నేనైతే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగాను, తిరిగి కూడా నేను ఈ నెల పోయిన తర్వాత ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి కూడా వెళుతాను. అక్కడ ప్రజలతో కలుస్తాను, మా నాయకులను కలుపుకొని వాళ్ళతో ప్రోగ్రాంలు కూడా చేయడం జరుగుతుంది. మా ఆఫీస్ నుండి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం అయినా కూడా మేము ఈ కాన్ఫరెన్స్లో చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగిండే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చేసేదానికి కూడా ప్రయత్నం. కోర్టు ఆదేశాలతో ఈరోజు వచ్చారంటే ఈ 15 నెలల్లో కూడా తాడిపత్రిలో జరిగిన పరిణామాలు మిగతాడు చూసుకోవచ్చు. వీటి మీద ఎట్లా భవిష్యత్తులో ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ 15 నెలల్లో జరిగిన దానిపైన ఒక రిప్రజెంటేషన్ అయితే ఎస్పీ గారికి ఇదలుచుకున్నా. త్వరలోనే మళ్ళీ ఎస్పీ గారికి కూడా ఇస్తాము. నేను కూడా కోర్టు ఆదేశాలను అనుసరించుకొని జిల్లా పోలీస్ అధికారులను, లోకల్లో ఉండే పోలీస్ అధికారులను చర్చించి వాళ్ళతో ఏదన్నా ఉన్నా కూడా, నా సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది. ఎన్నికల తర్వాత అసలు పార్టీకి పూర్తిగా దూరం అయిపోయారు, తాడిపత్రికి దూరం అయిపోయినారు. కార్యకర్తలు చాలామంది వచ్చి కలవాలనుకుంటున్నారు. అయితే ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో మీరు పల్లెలకు వెళ్తున్నారు, అట్లా ఏంటి అసలు? నేనైతే ఎప్పుడూ కార్యకర్తల నాయకులు దూరం కాలేదు, కానీ నా ఇంటికైతే దూరమైనా. నేను గ్రామాలలోకి తరచూ నెలకు 2 సార్లు 3 సార్లు పోతానే, కానీ ఎన్నోసారి కూర్చొని నాయకులతో మాట్లాడడం జరుగుతాను. ఇప్పుడు ఫ్రీగా పోయేదానికి నాకు కోర్టు ఆదేశాలు ఉంటాయి. పోలీస్ అధికారులకు కూడా నేను ఒక సమాచారం పెట్టి ఆ సమాచారం ఇచ్చిన తర్వాత నేను ఆ గ్రామాలలోకి అక్కడ పోయి మా నాయకులతో అందరితో కూడా మాట్లాడతా. వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను దానికి పరిష్కారం చేస్తా. అంతేకాదు డిఫరెంట్ ఈ కాన్షియన్స్ కల్చర్, అందువల్ల ఆ కల్చర్ అనేది ఉండకూడదు అనేదే నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు పోరాటం జరిగింది. ఈరోజు దానికి భిన్నంగా జరుగుతుంది. అందువల్ల ఇలాంటివన్నీ సంఘటనలు మంచివి కాదు అనే ఒక మెసేజ్ అయితే నేను ప్రజల గుండా నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలు తిరిగారు, పల్లె తిరిగారు, అందరినీ కలిశారు. సో ప్రతిపక్ష లీడర్గా కూడా ఆ స్థాయిలో తిరిగే అవకాశం ఉందా? పోయే పరిస్థితులు ఉన్నాయి? నేనైతే గ్రామాలలో తిరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకుంటుందా? పోలీస్ అధికారులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత వాళ్ళకు ఉంది, మాకు కూడా వాళ్ళకి సహకరించే బాధ్యత మాకు కూడా ఉంది. అందువల్ల ఏంటుకుండదు. ఇప్పుడు ఒక సైడ్ నుండి ఏదైనా సమస్య వచ్చే మనం కూడా ఎదుర్కోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు అన్నీ వస్తుంటాయి. లేకపోతే ఏంటివి రావు. మేమే సర్దుకొని పోతుంటే ఏం కొడితే 2 ఏట్లు కొడతారు, అంతకుమించి ఏం చేసేదేం లేదు కదా. దానిపైన ఏం చేయాలో ఏం కథ అని మా ఆలోచనలు బట్టి మా గుద్ది మేము పోతాం తప్ప ఎవరో చెప్తే ఏదో చెప్తే వినాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం దాని ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము నడుచుకుంటాం. త్వరలో ఈ మున్సిపల్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? ఎలక్షన్లు వచ్చినప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను. కార్యకర్తలతో మీటింగ్లు కానీ ఎలక్షన్స్ కానీ వచ్చిండేదే ఇప్పుడే కదా. గ్రామాలు తిరిగి వాళ్ళతో చర్చించి మళ్ళా ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పుడు నేను మండలం మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో చర్చించిన తర్వాత నేను మాట్లాడతాను. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గతంలో ఏ రకంగా పార్టీకి కార్యకర్తలకి అండగా ఉన్నా ఆ విధంగానే గ్రామాలు తిరుగుతాం. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్లాన్ చేసుకుని ఏదైతే పోలీసులు అదే కోర్టు డైరెక్షన్ నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఏ రకంగా ముందుకు వెళ్తానని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్నారు. జయరామ్తో ప్రవీణ్, HM TV.